సినీ నటుడు మంచు మోహన్ బాబుకు చెందిన తిరుపతిలోని విద్యానికేతన్ విద్యా సంస్థల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యానికేతన్ కాలేజీ వద్దకు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ వస్తున్నారన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. గేట్లు మూసేసి పరిసర ప్రాంతాలకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా ప్రతినిధులను సైతం అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. అలా వెనక్కి పెట్టాం సార్. మంచు ఫ్యామిలీలో ఆస్తుల పంచాయతీ కొద్ది రోజుల వరకు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ విద్యా సంస్థలో నిర్వహించిన సంబరాల్లో మోహన్ బాబు, విష్ణు పాల్గొన్నారు. వీరిద్దరూ కొద్ది రోజులుగా అక్కడే మకాం వేశారు. మరోవైపు కనుమ పండుగ నాడు ఉదయం భార్య మౌనికతో కలిసి తిరుపతికి విమానంలో చేరుకున్న మంచు మనోజ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విద్యానికేతన్ సంస్థల వద్దకు బయలుదేరారు. భారీ వాహన శ్రేణి మధ్య మనోజ్ వెళ్లగా ఆయన ముందు కొందరు యువకులు బైక్ ర్యాలీ చేశారు. మనోజ్ రాక సందర్భంగా దారి మధ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మోహన్ బాబుకు చెందిన బౌన్సర్లు వాటిని తొలగించారు. మనోజ్ తన కారులో విద్యానికేతన్ కాలేజీ వద్ద ఆగగా పోలీసులు ఆయన్ని వారించారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఇక్కడ ఎలాంటి గొడవలు చేయొద్దని సూచించారు. అయితే తాను రంగంపేట వెళుతున్నానని, తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుతానని మనోజ్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మనోజ్ రాకతో అలర్ట్ అయిన పోలీసులు విద్యానికేతన్ కాలేజీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. చల్లారిపోయిందనుకున్న మంచు ఫ్యామిలీలో గొడవ పండగ పూట మళ్లీ చెలరేగేలా కనిపిస్తోంది. అలా వెనక్కి పెట్టాం సార్. కొద్ది సైడ్